వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన టైలర్ ఫ్యామిలీ అందరికి కూడా వరల్డ్ టైలర్స్ డే శుభాకాంక్షలు. అంటే ప్రపంచ దర్జీ కళా దినోత్సవం అన్నమాట. ఇటువంటి అవకాశాన్ని మనకు కలిగించినటువంటి విలియం ఇలాస్ కోవే గారికి మనం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క టైలరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకునేటువంటి రోజు తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం కుట్టడానికి మన వరకు మిషన్ అనేది మన చేతి వరకు రావడానికి బీజం వేసినటువంటి వ్యక్తి అన్నమాట. అప్పటి నుంచి పాతకాలం నాటి కుట్టు మిషన్ కాడి నుంచి ఇప్పటి వరకు అప్డేటెడ్గా మనకి ఎంతో ఫాస్ట్గా పని అయ్యేటువంటి మిషన్ వరకు కూడా ఒక బీజం అయితే వేసింది విలియం ఇలాస్ కోవే గారు. తనని మనం గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క టైలర్ కూడా కృతజ్ఞత తెలియజేయాల్సి ఉంటుంది. అయితే అసలు టైలర్స్ డే అనేది ఎలా వచ్చింది, టైలర్స్ డే అనే ఒక రోజు ఎలా అనేది గుర్తు చేసుకుందాము. ఎలా అంటే ఫిబ్రవరి 28 అంటే ఈరోజు వరల్డ్ టైలర్స్ డే కదా. అంటే ఒక టైలరు అని అంటే తెలుగులో దర్జీ అనమాట. ఈ అవకాశం మనకి ఎలా వచ్చింది? సూది దారంతో కుట్టుకోవాల్సినటువంటి బట్టలని ఎంతో అందంగా మలుచుకొని మన అందాన్ని ఇంకా మరీ రెట్టింపుగా అవ్వడానికి కారణమైనటువంటి విలియం ఇలాస్ కోవే గారు. అంటే సూదీదారం ఉండగానే సరికాదు కదా, మనకి సూదీదారంతో పాటు ఒక పరికరం కావాలి. ఆ పరికరం ఉంటేనే మనం ఎంతో అందంగా బట్టలు అనేది మనం డిజైన్ చేసి ఒక కస్టమర్కి అందించి వాళ్ళు వేసుకొని మురిసిపోవడం, ఆ మురిసిపోయినటువంటి వాళ్ళ మొహంలోని ఆనందాన్ని చూసి మనం మురిసిపోవడం జరుగుతుంది. అయితే మనకి ఇంత అవకాశాన్ని కలిగించినటువంటి విలియం ఇలాస్ కోవే గారి గురించి ఒక 2 మాటలు మనం తెలుసుకుందాం. వారు అమెరికా దేశంలోని 1819లో జన్మించారనమాట. అయితే అతి చిన్న వయసులోనే ఏదో చేయాలి, ఏదో సాధించాలనే పట్టుదలతోటి 1845లో కుట్టు మిషన్ని కనిపెట్టారనమాట. అంటే ఆ ఒక కుట్టు మిషన్ని ఎలా తయారు చేయాలి, అది ఎలా తయారు చేసి మనకి కుట్టు రావడానికి కృషి చేసి తను ఒక మిషన్ని వారు రూపొందించారనమాట. అది ఫిబ్రవరి 28న ప్రపంచానికి అంకితం ఇచ్చారు. అంటే వారు జన్మించిన రోజు కాదండి, మనకి ఈ టైలర్స్ డే అనేది వారు జన్మించిన తర్వాత 1845లో కుట్టు మిషన్ని వాళ్ళు రూపొందించి వారు ఫిబ్రవరి 28న ప్రపంచానికి అంకితం ఇచ్చారు. చూడండి ఎంత గొప్ప విషయము. అదే సహజంగా వేరే ఎవరైనా అయితే వారు కనిపెట్టిన దాని నుంచి ఒక బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకొని ఒక మిషన్ సంస్థను అనేది పెట్టేసుకొని వారు డెవలప్ చేసుకొని ఒక బిజినెస్ అయితే చేసుండొచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరికి తను ఒక అవకాశం కలిగించాలి అనేసి ప్రపంచానికి అంకితం ఇచ్చారనమాట. అయితే అదే రోజున ప్రపంచ దర్జీ కళా దినోత్సవంగా అంటే టైలర్స్ డేగా జరుపుకుంటారు. అంటే టైలర్స్ డే అనేసి అంకితం ఇచ్చేసారనమాట విలియం ఇలాస్ కోవే గారికి. ఎంత గొప్ప విషయమో చూడండి. మనకి సూదీదారం ఉంది కదా, సూదీదారంతో పాటు ఒక ఆయుధం ఉంటే అంటే ఒక యంత్రం ఉంటేనే కదా దానిలో మనం ఏ డిజైన్ అయినా చేయడానికి అవుతుంది. ఎంత గొప్ప విషయమో చూడండి. కాబట్టి విలియం ఇలాస్ కోవే గారికి మన తరపున అంటే మనం టైలర్స్ ప్రతి ఒక్క టైలర్కి మిషన్ అనేది వారు అంకితం ఇచ్చినందువలన ప్రతి ఒక్కరం కూడా ఎంతో కొంత సంపాదించుకుంటూ ఎంతోమంది ఎన్నో కళలు నెరవేర్చుకుంటూ కుట్టు మిషన్ అనేది రన్ చేసుకుంటున్నారు. కాబట్టి మన తరపున విలియం ఇలాస్ కోవే గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన రోజు అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా చూడండి, చిన్న టైలరా పెద్ద టైలరా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వారా సీనియరా అని కాదు, మన వరకు ఆ వస్తువు వస్తేనే కదా మనం ఇంత చక్కగా పని అనేది చేసుకుంటున్నాం. ఎంతోమంది ఈ పరిస్థితులు బాగోలేక కానీ ఏ విధంగా అయినా సరే వారు ఓన్లీ కుట్టు మిషన్ ద్వారాగానే వాళ్ళ జీవితాన్ని ఈడ్చుకొస్తూ ఉన్నారు. సహజంగా సామెతలు కూడా ఉంటాయి కదా, పాకాలో ఉండి టాకా వేసుకుంటున్నాం అనేసి అంటూ ఉంటారు. అంటే అంత పేదవారైనా వారు కుట్టు మిషన్ మీద వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా పెద్ద పెద్ద సంస్థలు నిర్మించేసి రెడీమేడ్ రంగంలో కూడా ఈ కుట్టు మిషన్ ద్వారాగానే పెద్ద బిజినెస్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది. ఇన్ని విధాలుగా మనకి ఈ కుట్టు మిషన్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటిది మనకి రూపొందించి ఒక ప్రపంచానికి అంకితం ఇచ్చినటువంటి విలియం ఇలాస్ కోవే గారి గురించి 2 మాటలు తెలుసుకోవడంలో మనం
చాలా ధన్యులమైనట్టే అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, ఏదో సాధించాలి, ఏదో చేయాలి అనేసి. అవి కళల వరకే ఉండకుండా కాస్త మనకి ఎంతో కొంత తోడు నీడగా మనకి సహాయం అవుతున్నటువంటి ఈ కుట్టు మిషను మనం దీని మీదే జీవనోపాధి కలుగుతుంది కాబట్టి చాలా వారికి రుణపడి ఉన్నట్లే అన్నమాట. ప్రతి ఒక్కరు చూడండి, ఎంతోమంది కుటుంబాల్ని పోషించుకోవడానికి ఈ రంగాన్ని ఎంచుకొని ఉంటే కొంతమంది దీన్నే ఒక బిజినెస్ లాగా అలా వాళ్ళు డెవలప్ చేసుకొని దీని మీద ఆధారపడి ఉంటారు. చూడండి, మనకి ఎలాంటి క్లాత్ తీసుకొచ్చినా కూడా దాన్ని అది ఎన్నో రకాలుగా మనం డిజైన్ చేసి కస్టమర్ వేసుకున్నప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూసి మనం పడటం జరుగుతుంది. అలాగే వాళ్ళు ₹1 ఇస్తే మనకి ఇల్లు గడవడం అనేది జరుగుతుంది. ఒక అమ్మకి పుట్టినటువంటి బిడ్డకి ప్రతి ఏ అకేషన్కైనా కానీ మనకి ఈరోజు బట్టల వ్యాపారం అంటే మనం బట్టల వ్యాపారంలో ఉన్నవారు కూడా ఈ కుట్టు మిషన్ మీద ఆధారపడేసి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇలాంటి టైలర్స్ డే రోజన్నా మన వరకు అందజేసినటువంటి ఆ కుట్టు మిషన్ని కనిపెట్టినటువంటి విలియం ఇలాస్ కోవే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క టైలర్ కూడా మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కాకుండా మన వృత్తికి మనం న్యాయం చేస్తున్నామా లేదా, మన ధర్మం మనం ఆచరిస్తున్నామా లేదా అన్నది వెళ్తూ ఉన్నట్లయితే మనకి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన కుటుంబానికి మనం ఒకరికి ఉపయోగపడినంత కాలం మనం సక్సెస్లో ఉన్నట్లే అనమాట. సహజంగా ఈ రెడీమేడ్ సంస్థ వచ్చిన తర్వాత దాదాపు కొంత దీని మీదే ఆధారం పొందే వాళ్ళకైతే కాస్త తగ్గిందనే అనుకోవాలి. కానీ టైలర్స్ కంటూ ఒక యూనియన్ కానీ ఎన్నో పథకాలు వస్తూ ఉంటాయి. కానీ టైలర్స్ కంటూ ఏమీ లేని నిరుపేదలు కూడా కుట్టు మిషన్ మీద ఆధారపడే వారికి కానీ ఎటువంటి ఆధారం అనేది ఉండదు. ఓన్లీ వాళ్ళ చేతుల్లోనూ వాళ్ళకి వచ్చిన విద్యలోను మాత్రమే ఈ కుట్టు మిషన్ మీద జీవనోపాధి అనేది జరుగుతుంది. మీరు కూడా మన టైలర్ ఫ్యామిలీ అంతా కూడా సాటి టైలర్గా ఎవరన్నా ఉంటే మీరు తప్పకుండా వర్క్ చూయించే విషయంలో కానీ మీకు చేతైనటువంటి సహాయం చేయడానికి ప్రయత్నించండి. అదే అన్నమాట ఒక సాటి టైలర్గా ఒకరికి మీరు సపోర్ట్ చేయడం అంటే. ఓకే, నాకు తెలిసినటువంటిది నేను చెప్పాలనిపించింది. ఇలాంటి రోజు ఒకటి ఉంది టైలర్స్ కూడా అని గుర్తు చేసుకోవాలి అనిపించింది. మీ అందరికీ ఎలా అనిపించింది? తప్పకుండా మన టైలర్ ఫ్యామిలీ అంతా కూడా ఈ టైలర్స్ డే సందర్భంగా విలియం ఇలాస్ కోవే గారికి మనం ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు.